విజ్ఞాపనలు తప్పనిసరిగా దేవుడు ఆలకించి గొప్ప జవాబుని మన జీవితంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో దేవుని యందు విశ్వాసం ఉంచడం కూడా అంతే. మీరు ఏమైతే దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి గొప్ప విజయాన్ని మనకు తీసుకొస్తుందనే విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉండండి. మరి ఆదికాండ గ్రంథములో నుంచి కొన్ని సంగతులు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అవి మనకి, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప దీవెనదాయకంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినటం మాత్రమే కాదు, వాక్యాన్ని మనం గైకున్నప్పుడు, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం ఎంతో దీవించబడటానికి, ఎంతో ఆశీర్వదించబడటానికి కారణమై ఉంటుంది. మరి గత రాత్రి నోవాహు ఓడను నిర్మించడానికి గల కారణాలు చెప్పుకున్నాం. అతడు దేవుని చేత హెచ్చరిక చేయబడినట్లుగా, అలాగే తన కుటుంబం పట్ల భారమును కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యములో నుంచి మరొక సందేశాన్ని మనం తీసుకుందాం. 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవునిక మాటలో నుంచి ఈ మాటను, దేవునికి వాక్యములో నుంచి మాటను మనము ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడును నిత్య నివాసి అని మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ మొదలుపెట్టి 18వ రోజుకి మేము చేరుకున్నాం. మరి ఆయన ఈ దినాలన్నిటిలో మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రాత్రి కూడా నీ వాక్కు ద్వారా నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ సముఖంలో వేడుకుంటున్నాం. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడవు అని నాయన నీ వందనాలు. నీ మాటలను నాయన వాక్యపు వెలుగులో ధ్యానం చేయటానికి మీ సహాయమును దయచేసి మహిమ తెచ్చుకోండి. నాయన నీ దాసుని నువ్వు బలపరచండి. నీ ప్రజలకు దీవెనదాయకంగా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఉండటానికి నన్ను విరిచి నీ ప్రజలకు మేలుకరంగా ఉంచి సహాయం చేయండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు దివ్యనామమున నడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరొక మారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ, ఈరోజు దేవుని సన్నిధికి ఆసక్తితో చేరువచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మరొక మారు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ మనం మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, నోవాహు కాలంలో ప్రజలు చేసినటువంటి పాపములను బట్టి దేవుడు జలప్రళయాన్ని రప్పించినట్లుగా, మరి ఆ ఫలితం వల్ల అందరూ మరణించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి నోవాహు మరియు అతని కుటుంబం ఏం చేయబడ్డారంటే రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము ఇలా ముగించబడింది. 7వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చూడండి. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను. అవి ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ వాడలో ఉన్నవన్నీయు మాత్రము మిగిలి ఉండెను. 150 దినములు ప్రబలెను. చాలండి. అంటే దేవునిక మాటల్లో నుంచి మనం గమనిస్తున్నట్లయితే, నాటి ప్రజలు మరి పాపం చేశారు, లేక అవిధేయత కలిగినటువంటి వాళ్ళుగా ఉండి జలప్రళయములో వారందరూ ఏం చేయబడ్డారు అంటే, వాళ్ళ నిమిత్తమై జలప్రళయం రప్పించబడింది. జలప్రళయములు అందరూ కూడా కొట్టుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నోవాహు మాత్రం దేవుని చేత హెచ్చరిక చేయబడిన వాడై దేవుని మాటను లక్ష్య పెట్టి వాడను తయారు చేసుకున్నాడు, వాడను కట్టాడు. అది కూడా వాడు కూడా దేవుని మాట ప్రకారంగా వాడను కట్టుకున్నాడు. కట్టుకోవటం మాత్రమే కాకుండా వాడలో మరి దేవుడు ఏం చేయమన్నాడో అవన్నీ కూడా చేసినట్లుగా తాను తన కుటుంబం అంతా కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక
అద్భుతమైనటువంటి సంగతి. నోవాహు మాట కుటుంబం కూడా విన్నారు. కుటుంబం కూడా నోవాహు వెనకాల, నోవాహు దేవుని మాట వింటే దేవుని మాట విన్నటువంటి నోవాహును వెంబడించి కుటుంబం కూడా ఆ వాడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు అందరూ నశించిపోయినా కానీ ఆ కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదొక అద్భుతమైనటువంటి సంగతి. మనందరము దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడండి, గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనము ఉగ్రత నుంచి తప్పించబడటానికి కారణమై ఉంటుంది. మరి అలా విననటువంటి ప్రజలు నశించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఆ వాడలో దాదాపు 150 రోజులు ఆ వాడలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాడలో ఉన్నటువంటి జలప్రళయం వచ్చి వాడ మునిగిపోకుండా వాడ మాత్రము చాలా చక్కగా నిలబడినట్లుగా, అంటే ఇదంతా దేవుని యొక్క కృప అన్నమాట. దేవుని కృప ద్వారా జలప్రళయం నుంచి ఆ కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు జలప్రళయములో ఆ వాడలో ఉన్నటువంటి ఈ కుటుంబం అంతా కూడా కుటుంబంలో నుంచి బయటికి రావటం కూడా జరగాలి. అది బయటికి రావాలి అని అంటే దేవుడు వాడలో పెట్టి వదిలేసి ఉంటే, ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకోకుండా వదిలేసి ఉంటే ఏమై ఉండేదో. కానీ వాడలో ఉండటం ఎంత ప్రాముఖ్యమో వాడలో నుంచి బయటికి కూడా దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాడలో ఉన్నటువంటి నోవాహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి నోవాహు వారి కుటుంబము ఆ వాడలో నుండి బయటకు వచ్చారు అని అంటే కనుక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొనబట్టి వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. లేకపోతే అలాగే ఉంచేస్తే వాళ్ళు ఏమై ఉండేవాళ్ళో అనేది మనం గమనించాలి. మరి సునీత విలియమ్స్ అనేటటువంటి ఆవిడ స్పేస్లో ఉండి బయటికి రావటానికి చాలా దారుణమైనటువంటి 9 రోజుల్లో రావలసినటువంటి ఆమె 9 నెలలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా దేవుని మహాకృప, ప్రజలు చేసినటువంటి అధికారులు చేసిన కృషి ఆమె బయటకు రావటానికి ఎలా దోహదపడిందో, అలాగే మరి నోవాహు కుటుంబం కూడా వాడలో నుంచి బయటికి రావటానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. అంటే ఈ రాత్రి మనం నేర్చుకోబోయే మాట ఏంటంటే, జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ఎవరంటారు? జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆనాడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నోవాహుని ఆ జలప్రళయములో నుంచి తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి సంగతి. మనం ఎవరు అయినప్పటికీ, ఎంతటి వారమైనప్పటికీ, దేవుడు కనుక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుని సహాయము కనుక మనకు లేకపోతే మనం ఎందుకు పనికిరాం? అంతెందుకు రాత్రి మాటలు మనం పడుకుని తెల్లారు లేస్తున్నాము అని అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబట్టి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే పొద్దున్నే లేవగలమంటారా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. అందుకనే ఒక భక్తుడు ఇలా పాడాడు, కోట్లాది ప్రజల్లో నన్ను గుర్తించావు, కోరుకొని నీ ప్రజగా లెక్కించావు అనే భక్తుడు పాడతాడు. అంటే కోట్లాది ప్రజల మధ్యలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. అది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కోట్లాది ప్రజలులో నీవు ఈ ఉదయకాలం లేచావు అని అంటే, ఇప్పుడు వరకు జీవించావు అని అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోనబట్టి. అందుకు దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటిది కాకుండా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే అంతే మంచి సంగతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మొదటిగా మనము దేవుని వాక్యములో నుంచి 8వ అధ్యాయము 1 నుంచి 18 వరకు మనం చదువుకుంటే ఆ భాగంలో ఏం కనిపిస్తుందంటే, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అనేది మనకు కనిపిస్తుంది. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నోవాహు కుటుంబం వాడలో ఉన్నారు, వారు బ్రతికారు. కానీ వాడలో నుండి బయటికి రావాలన్నా కూడా దేవుని యొక్క సహాయత వారికి కావాలి. ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే వారు ఆ వాడలో మరణించేటటువంటి పరిస్థితి అన్నమాట. అందుకని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ దేవుడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేట ద్వారా వారు బయటికి రాగలిగారు. ఆ రోజున మనకు
మన జీవితంలో కూడా ఈ రోజున మనకు మన పరిస్థితుల్లో కూడా దేవుడు కనుక జ్ఞాపకం చేసుకోకపోతే మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి అనేది ఈ మాటల ద్వారా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మరి ఆనాడు కోవిడ్ టైంలో ఇంట్లో ఉంటే వ్యాధి సోకదు అని ఆనాటి కాలంలో చెప్పినా, కానీ ఆ ఇంట్లో ఉన్నవారు సహితము కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే వ్యాధి సోకినా ఆ వ్యాధి నుంచి విడుదల పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ లోకయాత్ర చాలించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబట్టి మనం బ్రతికి బట్టగట్టాము, దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టి మనం బ్రతికి బట్టగట్టాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టి ఆ కుటుంబంలో వాడలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావటానికి కారణమయ్యింది. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు బయటికి రావాలి అని అంటే, నీవున్న పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోనాయన, నువ్వు సహాయం చేయనాయన అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని మనం అడిగి దేవుని సన్నిధిలో ఆ పరిస్థితుల నుంచి మనము విడుదల పొందవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మన ముందున్న భక్తులైనటువంటి వాళ్ళు వారిని జ్ఞాపకం చేసుకొని బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి కష్టాలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారు బయటికి రావటానికి ఆ కారణమై ఉంటుంది. నిర్గమకాండములో కూడా 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూల్గును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. అంటే దేవుడు ఏం చేశారు అని అంటే గనక, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు. వారు ఎన్నో శ్రమలు పొందుకున్నారు. అక్కడ ఆ శ్రమలను బట్టి వారు దేవునికి ఏం చేశారంటే మొరపెట్టినప్పుడు దేవుడు వారి పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తత్ఫలితంగా వారు బానిసత్వం నుంచి విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల గురించి చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ ప్రజలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు. చాలా వెట్టి చాకిరీలు చేశారు. చాలా దారుణమైన ఒక బానిస అంటే, బానిస బ్రతుకు చాలా కష్టమైందండి, చాలా కష్టమైంది. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళారో, బానిసగా ఎవరింట్లో పనిచేసినా, దేశంలో ఎక్కడ పనిచేసినా ఆ దేశ నాయకులు ఆ బానిసను ఏం చేసినా అడిగే పరిస్థితే లేదు. కనీసం వాళ్ళు తిన్నావా, ఉన్నావా, ఇలాంటివి ఏమీ అడగరు. అడగకపోయినా ఆశ్చర్యం ఏమి లేదు. చాలా దారుణమైనటువంటి నీచమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఆనాడు ఆ ఐగుప్తిలో ఉన్నటువంటి ఫరో కూడా ఈ ప్రజల చేత వెట్టి చాకిరీలు చేయించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ప్రజల ద్వారా అనేక పట్టణాలు కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. వారే ఆ మట్టి తెచ్చి పిసికి ఇటుకలు తయారు చేసి ఇటుకలను కాల్చి, ఆ ఇటుకలను కాల్చడానికి అడవిలోకి వెళ్ళి మరి కట్టెలను తీసుకొచ్చి ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించినటువంటి పరిస్థితి. వారికి సరిగా జీతాలు, భోజనం ఇవన్నీ ఏమీ ఉండేది కాదు. అంత దయనీయమైనటువంటి స్థితిని వాళ్ళు అనుభవించినటువంటి వాళ్ళుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవునికి వాళ్ళు మొరపెట్టారండి. దేవునికి మొరపెట్టారు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, మీ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉందో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, వేదన, ఆ దుఃఖంతో ఒకవేళ నీ జీవితం ఉన్నట్లయితే కనుక రాత్రి వేళ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అని ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న దేవా, ఇశ్రాయేలు ప్రజలు నాయన వారి పితరులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవా, ఈ రాత్రి నా విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోను ఆయన. నేను ఇదిగో ఈ పాపపు బానిసత్వంలో ఉన్నాను, ఈ దురలవాట్ల యొక్క బానిసత్వంలో ఉన్నాను, ఈ దుష్ట స్నేహంతో ఉన్నాను నేను. నాయన ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించు. ఈ రుణబాధల్లో ఉన్నాను
నాయన నన్ను విమోచించు నాయన, నన్ను విడిపించు ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకుని నన్ను విడిపించు నాయన అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను విడిపిస్తాడండి. తప్పనిసరిగా దేవునికి నీ చేతులను ఆయన వైపు చాపి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించగలిగిన వాడు నీవే నాయనని దేవుని సందులో మనం ప్రార్థన చేసినప్పుడు మనం విడుదల పొందటానికి కారణమై ఉంటుంది. అన్నిట్లో మించి మానవులమైనటువంటి మనము అపరాధములు, పాపములు అనేటటువంటి బానిసత్వంలో ఉన్నామండి. శాపములు అనేటటువంటి బానిసత్వంలో ఉన్నాం. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలను ఆనాటి కాలంలో మరి విడిపించటానికి వారు మొరను ఆలకించి దేవుడే దిగొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మనలను ఈ శాప పాపముల నుంచి విమోచించటానికి ప్రభు అని యేసుక్రీస్తు పరలోక భాగ్యాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు రక్తాన్ని చెందించి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నారు. పాపులమైన మనలను యేసయ్య జ్ఞాపకం చేసుకోకపోతే మనకు విడుదల ఉండేది కాదండి, మనకు విడుదల ఉండేది కాదు. తద్వారా నిత్య నరకానికి, ఈ లోకపు మరణం అనేది అందరికీ ఉంది, తద్వారా మనం ఏమైపోయి ఉండేవాళ్ళం అంటే నిత్య నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. కానీ యేసయ్య మనల్ని జ్ఞాపకం చేసుకుని, అపరాధములు పాపములతో ఉన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆ పాప బంధకాల నుంచి మనల్ని విమోచించటానికి నరరూపిగా ఈ భూలోకానికి వచ్చారు. మనము ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే కనుక, సత్యాన్ని తెలుసుకుని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వారికి ఉన్న వెట్టి చాకరీల వల్ల, వారికి ఉన్న బాధలను బట్టి దేవునికి మొరపెట్టారో, ఈ రాత్రి మనం కూడా దేవుని సందులో అలా మొరపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన విషయంలో ఏం చేస్తాడంటే గొప్ప కార్యాన్ని జరిగించేటటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాలను జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎందుకు కొరగానటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం, ఎందుకు కొరగానటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకు చాలాసార్లు ఇలా కూడా అనుకుంటాం, నేను ఎవరి జ్ఞాపకాల్లో లేను, నేను ఎవరికి గుర్తుండను అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకున్నా చేసుకోపోయినా మనకు క్షేమం కలగాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎక్కడ క్షేమంగా మనం ఉండగలము అంటే మన స్థితి నుంచి మనల్ని విడిపించినప్పుడే. అలా విడిపించబడాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటేనే, మన ప్రార్థన ఆలకిస్తేనే మన కుటుంబం, మన సంఘం, మన దేశం క్షేమంగా ఉండటానికి కారణమై ఉంటుంది. అందుకని మనము గొప్ప ఫలితాన్ని మనం చూడాలి అని అంటే ఒకటే ప్రార్థన అండి. దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, దేవా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని సందులో కనుక మనం ప్రార్థన చేయగలిగితే మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకు అద్భుతమైనటువంటి సహాయాన్ని చేస్తాడు. ఉదాహరణలో బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు మనం చెప్పుకోవచ్చు. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా అన్న గర్భము తెరవబడింది, చక్కటి మగబిడ్డను పొందుకోవటానికి. అంతకుముందు తన తోటి వారితో, చాలా తోటి వాళ్ళతో నిందించబడినట్లుగా, చాలా అవమానాన్ని ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక భర్త ఎంత ఆమెను ఆదరించినా ఓదార్చినా అది పెద్ద ఆదరణగా అనిపించలేదు. కానీ దేవుని సముఖానికి వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో వేదనతో ఇక మూలిగి చాలా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసిన తరువాత ఏలీ గారు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నీకు ఒక మగబిడ్డను దేవుడు ఇస్తాడు అని ఆ ఏలీ గారు చెప్పినప్పుడు నాటి నుంచి దుఃఖముఖంగా ఉండటం మానేసింది. అప్పుడు మరి ఆమె జీవితంలో దేవుని కార్యాన్ని సవిచూచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. 105వ కీర్తన 42వ చరణం చూడండి. 105వ కీర్తన 42వ చరణం చూడండి. తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని తన ప్రజలను సంతోషముతోను తను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలకి రప్పించెను. ఉత్సాహ ధ్వనితో వెలుపలకు రప్పించెను. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి లోతు కుటుంబం పట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ లోతు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథములో నుంచి కూడా ఒక మాటని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైన మరుచుదురు గాని నేను నిన్ను మర్చిపోను. దేవుని యొక్క మాట ఎంత అద్భుతమైంది అంటే, ఒక తల్లి తన చంటి బిడ్డను మర్చిపోద్దండి? మర్చిపోదు కదా. ఒకవేళ తల్లి తన చంటి బిడ్డనైనా మర్చిపోవచ్చేమో కానీ నేను నా ప్రజలను మర్చిపోను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఎవరి జ్ఞాపకాల్లోనూ లేకపోవచ్చు, లేక ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా సహజంగా ఏదన్నా అకేషన్కి మనల్ని పిలవకపోతే మనం ఇలాగంటాం, వాళ్ళకి మనం జ్ఞాపకం లేదురా, ఎంత మేలు చేశాం, ఎంత సహాయం చేశాం, కానీ ఈ రోజున వాళ్ళకి మనం జ్ఞాపకంలో లేము అని మనం బాధపడుతూ ఉంటాం. ఎవరో మనుషులకి జ్ఞాపకంలో లేకపోతే మనం బాధపడతాం. అది బాధపడినా బాధపడకపోయినా ఒక విషయం ఏంటంటే, మనం బాధపడవలసింది ఏ విషయంలో అంటే దేవుని జ్ఞాపకాల్లో లేకపోతే మనం బాధపడాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చంటి పిల్లను తల్లి ఒకవేళ మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అనే మాటని దేవుని మాటగా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ స్థితిని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి మొరపెట్టారో వాళ్ళని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి మొరను విని వారికి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని, అద్భుతమైనటువంటి దీవెనను మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఇశ్రాయేలు పెట్టినటువంటి మొర వలె మనం కూడా దేవుని సందులో మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబుని అనుగ్రహిస్తాడు. హెబ్రీ పత్రిక చివరిగా 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎందుకంటే మీరు చేసిన పని ఆయన మర్చిపోయేవాడు కాదు. దేవుని పరిచర్యలో ఎవరైతే ప్రయాసపడ్డారో, ఎవరైతే ఆయన సేవకులకు ఉపచారం చేశారో, పరిచర్య చేశారో, ఆయన మందిరంలో ఎవరైతే పరిచర్య చేశారో ఆ పరిచర్యను దేవుడు మర్చిపోడండి. మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. నువ్వు దేవుని కొరకు ఏమైతే చేశావో, ఎంతైతే ప్రయాసపడ్డావో, ఎంతైతే ఆత్మను సంపాదించడానికి ప్రయాసపడ్డావో, సువార్తను ప్రకటించావో, కన్నీరు కార్చి ప్రార్థన చేసావో, వాటిలన్నిటిని, నీ కన్నీటిని సహితము కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కవిలిలో దాచి ఉంచినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని దేవుని పిల్లలమైనటువంటి మనము ఈనాటి దినాల్లో దేవుని అవకాశం వచ్చినప్పుడు, దేవుని కొరకు ఎలాంటి పరిచర్యనైనా నమ్మకంగా మనం చేసినప్పుడు, నమ్మకంగా మనం ఉన్నప్పుడు, దేవుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నటువంటి మనము దేవుని సన్నిధిలో పరిచర్య విషయంలో మనం ఎలాగున్నాము, ఎలాంటి విధంగా మనం పరిచర్య చేస్తున్నాం, దేవుని కొరకు సేవ చేసేటటువంటి విషయంలో, ప్రార్థన చేసేటటువంటి విషయంలో, లేక దేవుని కొరకు మనం గుప్పిళ్ళు విప్పేటటువంటి విషయంలో, ఆ పరిచర్య కొరకు చేసేటటువంటిది ఏమైనా కానీ నువ్వు చేసిన దానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ ఫలితాన్ని, ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మన పట్ల న్యాయము చేకూర్చేటటువంటి దేవుడు. నీకున్న బాధల్లో, కష్టాల్లో ప్రభు కొరకు నువ్వు ఎంతైతే నిలబడుతున్నావో, ప్రభు కొరకు ఎంత సమర్పణ, అంకిత భావం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించి దేవుని కొరకు ముందుకు కొనసాగుతున్నావో ఆ ప్రతిఫలాన్ని దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మనం ఏమైతే దేవుని సందులో, ఆ దేవుని పరిచర్యలో, దేవుని సేవకుల విషయం ఎంత ఉపచారం చేసినటువంటి వాళ్ళంగా ఉన్నామో, లేదు కష్టాల్లో ఉన్నవారిని ఎవరినైతే మనం ఆదుకున్నామో, ఆదరించామో,
వారందరి విషయంలో దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుని ఆ ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడు. మరి ఈ రాత్రి వేళ ముగింపులో నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు అని అంటే జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వాడలో నుంచి బయటకు వచ్చారు. వాడలోకి వెళ్ళటం ఎంత ప్రాముఖ్యమో వాడలో నుంచి బయటికి రావటం కూడా అంతే ప్రాముఖ్యం కదా. దేవుడు వారిని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని వారిని వాడలో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం కూడా నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, లేక హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఇసాకుని, యాకోబుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, లోతు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈనాటి ప్రజలమైన మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. తల్లి తన చంటి బిడ్డను మరుచునా, ఒకవేళ తల్లి తన చంటి బిడ్డను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మర్చిపోను అని చెప్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో ఎవరైతే పరిచర్య చేశారో, ఎవరైతే ఓ సమర్పణ అంకిత భావం కలిగినటువంటి జీవితాన్ని జీవించారో, వారి సమయాన్ని, సామర్థ్యాన్ని, సొమ్మును దేవుని సన్నిధిలో హెచ్చించి ఖర్చు పెట్టారో వారిని కూడా దేవుడు మర్చిపోడు. సమయం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు, ఆయన ఆదుకునేటటువంటి దేవుడు, ఆయన నీ కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు, నీ మారా అనుభవాలు మధురంగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు యేసయ్య. నీకున్నటువంటి రుణబాధల నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. నువ్వు ఎలాంటి కష్టములో ఉన్నావో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సందులో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. దావీదు పొరపాటు చేశాడు. పొరపాటు చేసినప్పుడు తన పొరపాటుని నాతాను ప్రవక్త గారు చెప్పినప్పుడు విని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ పాప శాపం నుంచి నన్ను విడిపించు నాయన అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితి నుంచి విడిపించి గొప్ప స్థితిని, ఘనమైనటువంటి స్థితిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ రాత్రి నీవు దురభ్యాసాల్లో ఉండి కూడా, దుష్ట సాంగత్యములో ఉండి నీ జీవితాన్ని నీవు చేతులారా పాడు చేసుకుని, ఆనాడు ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు తమ మార్గాన్ని ఏ విధంగా చెరిపివేసుకున్నారో అలాగా నీవు కూడా నీ జీవితాన్ని చెరిపివేసుకుని పాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రాత్రి నీ చేతులను ప్రభు వైపు చాపి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన, ఈ దురభ్యాసాల్లో ఉన్నాను, దుష్ట సాంగత్యములో ఉన్నాను, నీ సహాయం నాకు దయచేయండి నాయన, నన్ను విడిపించు ప్రభు, నన్ను విమోచించు. ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుంచి విమోచించినట్లుగా నన్ను కూడా విమోచించు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ పాపము నుంచి విడిపించేవాడు యేసయ్య, నీ శాపము నుంచి విడిపించేవాడు యేసయ్య, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించేవాడు యేసయ్య, నిన్ను అర్థం చేసుకునేవాడు యేసయ్య. అందుకని యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని ప్రార్థన చేయండి. నీ బాధను, నీ కష్టాన్ని ఆయన అర్థం చేసుకునే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన అని దేవుని సందులో మనం ప్రార్థన చేసి దేవుని కార్యాలను మనం అద్భుతంగా సవిచూచేటటువంటి విధంగా మన జీవితాన్ని దేవుని సందులో కట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ రాత్రి వేళ నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన నాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాటను ఈ రాత్రి ఈ క్లుప్త సందేశాన్ని మనం మదిలో జ్ఞాపకం చేసుకుని ఆనాడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఇదిగో నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేట ద్వారా వారు వాడలో నుంచి బయటకు వచ్చారు ప్రభువా. అలాగే ప్రభువా నన్ను కూడా విడిపించు నాయన, నాకున్న ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ఆనాడు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వాళ్ళు కష్టములో, నష్టములో, వ్యాధి బాధల మధ్య సతమతమవుతూ బానిసత్వంలో సతమతమైపోతున్నప్పుడు వారు పెట్టిన మొరను ఆలకించినటువంటి దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. వారితో చేసిన నిబంధన, వారి పితరులతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుని విడిపించినట్లుగా ప్రభువా ఈ రాత్రి వేళ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను విడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యే నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీ స్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన,
యేసయ్య నా స్థితిని నువ్వు మార్చు ప్రభువా అని దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని ఆయన మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. ఒకవేళ ధనము డబ్బులు అన్నీ ఉన్నప్పుడు అందరూ మనల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ నీ కష్టములో జ్ఞాపకం చేసుకునేవాడు యేసయ్య. చాలా మంది మన కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధి బాధలతో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు నష్టంలో ఉన్నప్పుడు, నీ బాధలో ఉన్నప్పుడు, ఒకవేళ అందరూ నీకు దూరం అయిపోయినా, అందరి జ్ఞాపకాల్లో నువ్వు లేకపోయినా, యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు, నీ కన్నీటిని తుడిచేటటువంటి వాడు. యేసయ్య నువ్వు సహాయం చేయను ఆయనని దేవుని సందులో ప్రార్థన చేసుకుని, దేవుని సన్నిధిలో నీకున్న పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ రాత్రి వేళ నేను క్లుప్తంగా కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవు. ఆనాడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వాడలో నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చావు ప్రభువా. అందులో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా నోవాహు కుటుంబాన్ని మీరు బలపరిచినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. అలాగే ఈ రాత్రి వేళ మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ప్రజలైనటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకున్న పరిస్థితుల్లో మాకున్న ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం నాయన. మాకున్న కష్టకాలం నుంచి మమ్మల్ని విడిపించండి. దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రజల పరిస్థితి బాగోలేదు, దేశ పరిస్థితి నాయన బాగోలేదు నాయన. నీకు వందనాలు. నీ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరిని ఆ పరిస్థితుల నుంచి విడిపించి నాయన నీ రాజ్యానికి వారసులుగా చేసి మహిమ తెచ్చుకోమని మీ సముఖంలో వేడుకుంటూ నాయన ఈ కార్యక్రమాన్ని నాయన వీక్షిస్తున్న ప్రజలను, ఈ సన్నిధికి వచ్చిన ప్రజలందరినీ కూడా పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని నాయన నీవు వారిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు దివ్యనామమున అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలనంత నాశనములయము కలుగునుగాక. ఆమేన్. దేవుని కృపయు సమాధానములు నమ్మిన మనందరికీ సర్వలోకన సకల పరిశుద్ధులకు సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక.